జీవితంలో జీవితంలో మా అందరికీ కష్టాలుంటాయి. కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటాయి. కొంతమందికి మినిమల్‌గా ఉంటాయి. ఎవరి లెవెల్‌లో వాళ్ళకవి ఎక్కువే. అలా ఉన్నంత మాత్రాన ఆత్మహత్య అనేది డెఫినెట్‌లీ సొల్యూషన్ కాదు. ఎన్నో రకాల కష్టాలు పడి ఈ పొజిషన్‌కొచ్చి ఉంటాం అందరం. కాబట్టి ఇంకాస్త వెయిట్ చేసి ఇంకా బెటర్‌మెంట్ అవుతుందేమో పరిస్థితి అని చూసుకోవడం అనేది ఎవరికైనా మనం ఇచ్చేటువంటి ఒక మంచి సజెషన్. అదే బెస్ట్ సజెషన్. ఎవరు గూడా ఎళ్లి చనిపోమని ఎవరిని కోరుకోరు గదా! బట్ అల్టిమేట్‌గా ఇక నా వల్ల కాదు అనుకునే వాళ్ళు అసలు వాళ్ళది చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మాధురి, దివ్వెల మాధురి ఇష్యూస్ అన్ని ట్రోల్ చేస్తున్నారు. తనని ఇంకొకటి అందరూ నన్నే అంటున్నారు. బ్లా 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 అన్ని ఫీల్ అయ్యి కారు తీసుకెళ్ళి ఇంకో కారుకి గుద్దింది. చచ్చిపోవాలనుకుని గుద్దిందంట. మేము నిజంగా యాక్సిడెంట్ ఏమో ఏ వైసీపీ వాళ్ళో, ఏ టీడీపీ వాళ్ళో, లేకపోతే ఈవిడ నచ్చని వాళ్ళో, వాణి తాలూకా వాళ్ళో, దువ్వాడ శ్రీనివాస్ తాలూకా వాళ్ళు, లేకపోతే ఈవిడ భర్త ఉన్నారు. భర్త పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తాలూకా వాళ్ళు ఎవరో చేశారేమో అని మేము కంగారు పడుతున్నాం. లేదా యాదృచ్ఛికంగా కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు కదా! అందుకని కంగారు పడుతుంటే మీడియాకి ఏం చెప్పారు హాస్పిటల్‌లో పెట్టగానే నేనే గుద్దాను. లారీని గుద్దబోయి కార్‌ని గుద్దానంట. ఏమన్నా బుర్ర, సెన్స్, కామన్ సెన్స్ పనిచేస్తుందా లేదా ఆవిడకి? అంటే నీకేదో అవ్వాలనుకోవడమే వరస్ట్ అంటే, అదే విచ్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ అంటే, మళ్ళీ నీకు అవుతుంతో పాటు అవతలోళ్ళు మనుషులు గదా! ఆళ్ళ జీవితాలు గదా! వాళ్ళెవరో గూడా తెలీదు గదా! లారీ అయ్యుండొచ్చు. లారీవోడిని లోపలేస్తారు గదా! తేలే వరకు. బస్సు అయ్యుండొచ్చు. బస్సోడిని లోపలేస్తారు. కారోడిని ఆ కారోడైతే కారోడికి కూడా గాయాలవుతాయి. ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంది చూడండి ఆవిడ. దాంతో వెంటనే కేస్ ఫైల్ చేశారు ఆవిడ మీద. నిన్న జరిగిన ఇన్సిడెంట్‌కి కొద్దిసేపటి క్రితం కేస్ ఫైల్ చేశారు. డెఫినెట్‌లీ ఆవిడని ఇందులో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెక్లెస్ డ్రైవింగ్ మనం చనిపోవాలనుకుని మన ఆత్మహత్య కోసం వేరే వాళ్ళని దాదాపు హత్య కింద లెక్క కదా! అది. ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్ కిందకొస్తది. సో, ఈ ప్రాతిపదికన, ఈ పారామీటర్స్ లెక్కన ఆవిడని ఆల్రెడీ కేసయితే ఫైల్ అయింది. ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆవిడ గుద్దేశారు, చనిపోలేదు. బట్ యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలాయి గట్టిగా, తీవ్రంగా. సో, ఆవిడనిప్పుడు హాస్పిటల్‌లో ఉంచారు. ఉంచినటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ఏంటి హెల్తీగా కొంచెం రికవర్ అవ్వగానే డెఫినెట్‌లీ లీగల్ యాక్షన్స్ ఉంటాయి. ఆవిడని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక మర్డర్ కింద కౌంట్ అవుతది. అంటే ఆవేశంలో, బాధలో చేసుంటారు. అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క మీడియా అంతా ఆవిడనే బ్యాడ్ అంటుంది. సమాధానం కూడా చాలా స్ట్రాంగ్ గానే చెప్పారు. ఆవిడ చెప్పింది తప్పా, కరెక్టా ఆవిడ వెర్షన్ వైపు మనం తీసుకుంటామా, తీసుకోమా పక్కన పెడితే ఎక్కడా కూడా జడ్జికి పారిపోలేదు. స్ట్రాంగ్‌గా, ధైర్యంగా అవును ఇది జరిగిందని లాజికల్ క్వెషన్స్ చాలా బాగా డెఫినెట్‌లీ వేశారు. అంతవరకు మెచ్చుకోవచ్చు. కానీ తనకేదన్నా చేసుకోవాలని తను అనుకోవడం చాలా బాధాకరం. ఆవిడకొక ఫ్యామిలీ ఉంటది. అమ్మా, నాన్న ఉంటారు. హస్బెండ్ ఉన్నారు. పిల్లలున్నారు. సరే అందరిని పక్కన పెడితే ఆవిడ ఇష్టపడిన దువ్వాడ శ్రీనివాస్ గూడా ఉన్నారు గదా! వీళ్ళందరిని వదిలేసి చనిపోవాలనుకోవడం విచ్ ఇస్ వెరీ వర్స్ట్. అయితే మీడియా యొక్క అతి ఇన్వాల్వ్‌మెంట్ మీద ఇది జరిగిందా అంటే డెఫినెట్‌లీ ఇట్లాంటి వాటి పట్ల మీడియా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి చూపిస్తూ ఉంటది. మన ఛానెల్‌లో గూడా ఎన్నో వీడియోలు చేసాం దీని గురించి. ఈ అంశం గురించి. ఎక్కడ గూడా ఆవిడని కించపరిచేలా ఈ రోజు మనం మాట్లాడల. అలాగని దువ్వాడ వాణిని కించపరిచేలా మాట్లాడల. ఆ లెవెల్‌ని, ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంటే పర్లేదు. ఒకడు ఏదో ఆర్టికల్ చదివా నేను. దువ్వాడ ఉంచుకున్నావిడ అన్నట్టు రాసాడు. అది కంప్లీట్‌లీ రాంగ్ అది. ఎందుకట్లా అంత అవసరం లేనటువంటి మాటలు మేము గూడా ఒక వర్డ్ అట్లా పెట్టి దాన్ని తీసేసి వేరేలా మార్చాం. అలాంటి వర్డ్ ఒకటి పెడితే మా ఎడిటర్ వెంటనే తీసి మార్పిచ్చాం. అట్లాంటి వాటిలో వాళ్ళు జనరల్‌గా ఆడైనా, మగైనా వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళు కావాలని చేసుండొచ్చు, కావాలని చేయకపోయుండొచ్చు. ఎంత కరడుగట్టిన ఆహ్, బ్యాడ్ పీపుల్‌నైనా ఈవిడని గాదు ఎగ్జాంపుల్. బ్యాడ్ పీపుల్‌నైనా డీల్ చేసేటువంటి విధానం ఉంటది. సో, అది మనస్పర్ధలో లేకపోతే బాధేసి మనసుకి అట్లా చేసినట్టున్నారు. బట్ డెఫినైట్‌లీ కేస్ అయితే ఫైల్ అయింది. త్వరలో ఆమెను అరెస్ట్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.